నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతను నా నామమును ఎరిగిన వాడు కనుక అతన్ని నేను కనపరచదను, అతను మొరుపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలలో అతనికి తోడుగా ఉండును, దీర్ఘాయువుతో అతన్ని తృప్తిపరచదును, ఆ రక్షణ అతనికి కనపరచదు. ఎంత అద్భుతమైన ప్రామిసెస్ దేవుడు ఇస్తున్నారు చూడండి. దీంట్లో 2 మాటల్ని మన జీవితంలో ఎల్లప్పుడూ ఉంచుకోమని దేవుడు చెప్తున్నాడు. రైట్, ఆ 2 మాటలు ఇంగ్లీష్లో గమనించినట్టయితే, బికాస్ హీ సెట్ హిస్ హార్ట్ టువర్డ్స్ గాడ్. మన హృదయమును ఎల్లప్పుడూ దేవుని వైపు మనం ఉంచుకోవడం, అంతేకాకుండా ఆయన నామమును ఎరుగుట అనే అభ్యాసంలో మనం ఎదగాలి. పేతురు చెప్తున్నాడు, ఆయన నామమును అనుభవపూర్వకంగా ఎరిగిన ప్రతి ఒక్కరి జీవితంలో భక్తికిని జీవమునకు కావలసినవన్నిటినీ వాటి ద్వారా మనకు వస్తున్నాయి అన్నాడు. అట్టి విధమైన కృప దేవుడు మనకి